తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరి పుష్పల్ని కలిపిన ట్రబుల్ షూటర్ గా పేరుంది. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఈ ఇద్దరు పుష్పల్లో ఎవరు ఎక్కువ స్పీడ్? ఇద్దరు స్పీడు. ఈయన పాలిటిక్స్ లో స్పీడు, ఆయన సినిమాలలో స్పీడ్. ఇద్దరు కూడా బుల్లెట్ ట్రైన్ లాగా అంత స్పీడ్ ఉంటారు. కాంగ్రెస్ లో ఉన్నారా? ఉంటే ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నాను, అనవసరంగా ఏళ్ళు పెట్టొద్దనే ఉద్దేశంతో నేను సైలెంట్ గా. 6 డిమాండ్ల గురించైనా సరే, హైడ్రా విషయాల గురించైనా సరే, కాళేశ్వరం నీళ్ల విషయంలో అయినా సరే, ఏ విషయంలో కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే పాజిటివిటీ ఏ మాత్రం ఎక్కువ సంపాదించుకోవట్లేదు కాంగ్రెస్. నెగటివ్ అనేది నిజంగా చెప్పాలంటే అది గత ప్రభుత్వం మీద రావాలి. కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్ట్, ఈ రోజు ఏమైతే ఉందో తెలుసు కదా. పెద్ద ఎత్తున పాజిటివ్ లేకున్నా నెగిటివ్ అయితే లేదు. పెద్ద ఎత్తున పాజిటివిటీ లేదు అంటేనే నెగటివిటీ ఉన్నట్లు సార్. నెగటివ్ లేకుంటే ఓకే, పెద్ద ఎత్తున పాజిటివ్ అనేది ఉండాలంటే వస్తుంది. విస్తరణ పనులు కేబీఆర్ పార్క్ దగ్గర చాలా మందిని ఇబ్బంది పెట్టి చేస్తున్న నిర్మాణ పనులు అని మీరే అన్నారు స్వయంగా. మీకు 120 ఫీట్ రోడ్డు కావాలంటారు. 120 కావాలంటే ఎంత కావాలి? 20నే కావాలి. కానీ 85 చేసినా, 34 చేసినా, 100 చేసినా ఇదేమో డొంక రోడ్డు కాదు కదా. మీరు కాంగ్రెస్ వ్యక్తిగా కాంగ్రెస్ లెక్కల్ని తప్పుపడుతున్నట్లే. అప్పుడు అఫీషియల్ తప్పు చేస్తే ఈ రోజు పబ్లిక్ మీద ఎందుకు దాన్ని రుద్దుతున్నారు? జానారెడ్డి ఇంటి స్థలం కూడా పోయేటట్లు ఉంది అని అంటున్నారు, నిజమేనా సార్? రోడ్ అనేది వెడల్పోయినప్పుడు అందరిది కావాలి. జానారెడ్డి దగ్గర గుడి కాదు కదా. ట్రంప్ టవర్స్ 4th సిటీ. ట్రంప్ టవర్ కంటే పెద్ద టవర్స్ వచ్చినాయి ఆల్రెడీ. వాటి వల్ల నిజంగా రియల్ ఎస్టేట్ భూమి ఉంటుందా సార్? నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ద కరెక్ట్ పర్సన్ నేను అడిగిన. సో దానివల్ల ఎంటైర్ హైదరాబాద్ రేపు కచరా కుడ్డి అయిపోయింది. మీరేమన్నా పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్నారా సార్? అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పరంగా కానీ ఇంకో పరంగా కానీ మజ్లిస్ జోలికి పోదు, అసదుద్దీన్ జోలికి పోదు, వాళ్ళ నిర్మాణాల జోలికి పోదు. దీనికి మీరేమంటారు? చేసే పని మంచిది. దానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, నాకు ఇచ్చిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేస్తా అంటాను. ఒక రోడ్లో మాది విడ్త్ కొద్దిగా 20 ఫీట్ తీసుకుంటేనే మేము బాధపడుతున్నాము. ఇల్లే పోయిందంటే నేచురల్ చాలా బాధపడతారు. సో అది తప్పు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక మాజీ స్పీకర్, అసలు ఉండలేక అనవసరంగా వచ్చిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే ఉంది నా పరిస్థితి. పెన వాళ్ళ నుంచి పొయ్యిలో పడ్డానంటే దేనికోసం వచ్చినావు? మీరెందుకు బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం ఓడిపోగానే కాంగ్రెస్లోకి వచ్చిండ్రు? కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నా. ఓకే, నాకంటే 2 సార్లు టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ కూడా రియల్గా ఎవరైతే హానెస్ట్గా పనిచేస్తారో వాళ్ళ దగ్గర రానియాలి. ఈరోజు టీఆర్ఎస్ ఓడిపోయేదానికి కారణం చెప్పరి. సరే, ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ అవుతుందా, బీజేపీ అవుతుందా? వాళ్ళిద్దరు కలిసి ప్రతిపక్షాలు ఉండేవనుకుంటారు. కల్వకుంట్ల కవిత, ఆమె దూకుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఇంట్లోనే 2 పార్టీలు ఉండాలి. ఒకటి బీఆర్ఎస్ ఉండాలి, రేపు ఇంకో పార్టీ ఉండాలి. ఇద్దరు కలిసి మీరు బీసీలో బాగా చేస్తామంటారు. సార్, విజయ్ దళపతి అని అంటే ఇక్కడ పుష్ప అల్లు అర్జున్ కూడా దళపతి, కాబోయే సీఎం అని అంటే మీరేమంటారు? నమస్తే, నేను యశోద, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చూడటానికి చాలా సింపుల్గా, కూల్ అండ్ కామ్గా కనిపిస్తారు, కానీ ఇద్దరి పుష్పల్ని కలిపిన ట్రబుల్ షూటర్గా పేరుంది. సీనియర్ పొలిటీషియన్, ఫిలాంథ్రోపిస్ట్, ముఖ్యంగా అల్లు అర్జున్కి పిల్లనిచ్చిన మామ. మాట్లాడదాం, ఎందుకు కాంగ్రెస్లో ఉన్నారా లేకపోతే సైలెంట్ అయ్యారా తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. సరే, ఇందాక చెప్పినట్లు మీరు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి చాలా నెలలైంది. కాంగ్రెస్లో ఉన్నారా? ఉంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో ఇప్పుడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కదా. సో నాకేదైనా కార్యక్రమం ఇచ్చినప్పుడు నేను రావాలని చెప్పి, లేనప్పుడు అనవసరంగా ఏళ్ళు పెట్టొద్దనే ఉద్దేశంతో నేను సైలెంట్గా. సార్, ఒకప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, చాలా ఏళ్ళే ఉన్నారు, నాకు తెలిసి 9 ఏళ్ళు వరకు కదా. అంతకుముందు మీరు మొదట అంటే మీ రాజకీయ అడుగులు మొదట ఏ పార్టీ నుంచి పడినాయి? నేను నా రాజకీయ అడుగులు బేసికల్గా నేను నా కాలేజ్ డేస్ నుంచే నేను యూత్ లీడర్గా. సో ఐ స్టార్టెడ్ మై పొలిటికల్ క్యారియర్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఓకే, సో అప్పుడు ఏ పార్టీ సార్? ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెసే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నాను. సో కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్క్స్ వేస్తారు సార్? చాలా నెగిటివ్ నడుస్తుంది. 6 డిమాండ్ల గురించైనా సరే, హైడ్రా విషయాల గురించైనా సరే, కాళేశ్వరం నీళ్ల విషయంలో అయినా సరే, ఏ విషయంలో కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే పాజిటివిటీ ఏ మాత్రం ఎక్కువ సంపాదించుకోవట్లేదు కాంగ్రెస్.
మీరేమంటారు దీనికి? అంటే గత దాంట్లో కొన్ని కాళేశ్వరం కడుతున్నాము పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అయింది. కానీ కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్ట్ ఈ రోజు ఏమైతే ఉందో తెలుసు కదా. అంటే దాంట్లోకి వాటర్ ఫిలప్ అయితే అది కూలిపోద్దని అంటా ఉన్నారు. సో దానివల్ల నెగటివ్. సో పబ్లిక్లు ఏమనుకుంటారు, కట్టినరు కదా ఎందుకు నీళ్లు రావనే ఫీలింగ్ ఉంటుంది. బట్ దాంట్లో డిఫెక్ట్ ఉంది, డిఫెక్ట్ కన్స్ట్రక్షన్. అంటే ఎక్కడ కట్టాలో అక్కడ కట్టలేదు అనేదానికి అది మైనస్ అనేది, నెగటివ్ అనేది నిజంగా చెప్పాలంటే అది గత ప్రభుత్వం మీద రావాలి. ఎందుకంటే ఏదైతే డిఫెక్ట్ దాంట్లో విధానానికి కానీ మిగతా వాటింటే మిగతా సీఎం గారు చెప్తా ఉన్నారు కదా, అప్పుడున్న కార్యక్రమం ఏవైతున్నాయో రైతు బంధు నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి పెన్షన్స్ ఉన్నాయి అవి చేస్తూ ఉన్నాను. ప్లస్ ఇంకా కొత్తగా నేను స్కూల్స్ తీసుకొస్తున్నాను, ఈచ్ మండల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ మధ్యన హాస్పిటల్స్ కూడా నిన్ననే తెలంగాణ ఒకటి టిమ్స్ ఏదో అది ఓపెన్ అయింది సనత్ నగర్లో. సో మంచి అది అంటే ఆ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కువ వర్కర్స్ ఉంటారు, ఏది ఫ్యాక్టరీ వర్కర్స్. సో రైట్ ప్లేస్లో అయ్యింది. సో ఓవరాల్ నెగటివ్ అనేది లేదనుకుంటా. అంటే పెద్ద ఎత్తున పాజిటివ్ లేకున్నా నెగిటివ్ అయితే లేదు. ఓకే, పెద్ద ఎత్తున పాజిటివిటీ లేదు అంటేనే నెగిటివిటీ ఉన్నట్లు సార్. అంటే పెద్ద ఎత్తున పాజిటివ్ లేదంటే చెప్తా ఉన్నారు కదా, కన్స్ట్రైన్ లేదు, ఏది రెవెన్యూ లేదు. రెవెన్యూ లేనప్పుడు చేయాలంటే చాలా కష్టం ఉంది. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏది మన పబ్లిక్ మనీని వేస్ట్ చేసింది, ఎక్కువ లోన్ చేసింది. దానికి నేను ఇంట్రెస్ట్ కట్టేదానికే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది బడ్జెట్ పోతుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేదానికి లేదు. అయినా కూడా మీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నా, ప్లస్ కొత్తగా ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు తీసుకున్నా అని చెప్తా ఉన్నారు. కాబట్టి నెగటివ్ లేకుంటే ఓకే, అంటే పెద్ద ఎత్తున పాజిటివ్ అనేది ఉండాలంటే వస్తుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 2.5 years అయింది. ఇంకా వచ్చే 2.5 yearsలో డెఫినెట్ పాజిటివ్గా మారచ్చు. మీరే గత కొద్ది రోజుల క్రితం కేబీఆర్ పనులు, విస్తరణ పనులు కేబీఆర్ పార్క్ దగ్గర చాలా మందిని ఇబ్బంది పెట్టి చేస్తున్న నిర్మాణ పనులు అని మీరే అన్నారు స్వయంగా. సో అదే స్టాండ్ మీద ఉన్నారా ఇప్పటికీ? అంటే నేను ఇబ్బంది పెడుతుంటే నేను ఎక్కడన్నానంటే, నేను ఓపెన్గా మున్సిపాలిటీకి 20 feet ఏదైతే రోడ్డు వైడనింగ్ కావాలనో మీరు తీసుకోండి, కానీ మీ రోడ్డు 100 feet రోడ్డు, అది కొత్త ఫార్మేషన్ అయిన రోడ్డు. ఎప్పుడైంది అది? తెలుగుదేశం గవర్నమెంట్లో 2002లో అయింది అది. సో కొత్త రోడ్డు పార్క్ ప్లేస్ తీసుకొని మీరు 100 feet రోడ్డు మీరు చేసినప్పుడు, ఫార్మేషన్ అయినప్పుడు మీకు 120 feet రోడ్డు కావాలంటున్నారు. 120 కావాలంటే ఎంత కావాలి? 20 కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక దగ్గర 20, ఒక దగ్గర 30, ఒక దగ్గర 40. మరి ఫార్మేషన్ కొత్తగా అయిన రోడ్డు ఈ విధంగా ఎందుకు అయింది? సో ఎక్కడో డిఫెక్ట్ ఉంది. డిఫెక్ట్ సరి చేసుకొని అందరి దగ్గర 20 feet తీసుకుంటే పబ్లిక్ కూడా కష్టం కాదు, అందరూ కూడా డెఫినెట్ దానికి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను అన్నాను. ఓకే, ఈరోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. ఓకే, మీ ఇంటి జాగా కూడా 18 feet అంటే చాలానే పోతుందా సార్? పోతున్నట్టు నా ఇంట్లో ఒక గేటు ఒక 60 feet గేట్ అనుకుందాం. ఓకే, ఒక సైడ్ ఏమో 18 feet పోతుంది, ఎందుకంటే అక్కడ 102 feet ఉందంట రోడ్డు ఎడల్పు. ఇంకొక ఆ 60 feet అంటే 50 feet తర్వాత అక్కడ 85 ఉందట రోడ్డు. కాబట్టి 20 + 15 తక్కువ ఉంది కదా, 100కు 35 తీసుకుంటా అంటాడు. నేను ఇదేంది, ఎందుకు రోడ్డు తక్కువ అవుతుంది? నేను కూడా ఒక కాంట్రాక్టర్, అంతకుముందు నేను కాంట్రాక్ట్ చేసేది, సివిల్ కాంట్రాక్టర్. ఒకసారి గవర్నమెంట్ ఒక టెండర్ ఇస్తుంది 100 feet రోడ్ ఫార్మేషన్ అనేది. 100 feet రోడ్ ఫార్మేషన్ అంటే 100 feet చేయాలి, కానీ 85 చేసినా, 34 చేసినా, 90 చేసినా, ఇదేమో డొంక రోడ్డు కాదు కదా. మన విలేజ్లలో పాత రోడ్లు ఉంటాయి, డొంక ఒక ఆడ పెద్దగా ఉంటుంది, ఒక ఆడ చిన్నగా అవుతుంది, ఇంకొక ఆడ ఏదో అవుతుంటుంది, అక్కడ రాళ్ళు. కానీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ 100 feet రోడ్ అంటే 100 feet 100% ఉండాలి. దే షుడ్ నాట్ బి ఎనీ తక్కువ, ఎక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ తక్కువ ఉంటే మరి కాంట్రాక్టర్కి పేమెంట్ ఎట్లయితే చెప్పని. కాబట్టి అప్పుడు డిఫెక్ట్ అయ్యింది. మున్సిపాలిటీ అప్పుడు ఏదో తప్పు చేసి ఈరోజు మా దగ్గర ఒక దగ్గర 40 feet తీసుకుంటాడు, 40 feet తీసుకుంటే మరి ఆయన ఇల్లు ఉంటుంది చెప్పని. ఇప్పుడు నా దగ్గరనే 50 feetలలో ఇంత వేరియేషన్ ఉంటే అది తప్పు కదా అని చెప్పి నేను అన్నారు. అదే స్టాండ్ మీద ఉన్నాను. ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిగా మీకు అనుభవం ఉంది అంటున్నారు.
రేవంత్ నేను కాంట్రాక్ట్ సివిల్ సివిల్ కాంట్రాక్ట్. సరే, మీరు ఒక కాంట్రాక్టర్ గానే మీకు అనుభవం ఉంది అంటున్నారు. అదే కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళ దగ్గర మరి ఈ లెక్కల్లో విభేదాలు ఎందుకు వస్తున్నట్లు? అంటే అప్పుడు కాంట్రాక్ట్ ఎవరు చేసిండ్రు, చేసినప్పుడు అప్పుడున్న ఆఫీసర్స్ వాళ్ళు చూడాలి ఇది. ఇప్పుడు నేను కూడా కాంట్రాక్ట్ చేశాను, నేను ఒక బ్రిడ్జ్ చేశాను ఓకే ఒక ఏరియాలో. అది నాకు బ్రిడ్జ్ ఎంత బిడ్త్ అంటే అంతే బ్రిడ్జ్ చేస్తా, కానీ బ్రిడ్జ్ ఆయన 30 ఫీట్ చేయమంటే నేను 29 ఫీట్ చేస్తే నాకు పేమెంట్ రాదు కదా, అది చేయకూడదు కదా. ఏదైతే ఇచ్చిండ్రో ఈరోజు కాళేశ్వరం ఎందుకు ఈ విధంగా అయింది, కరెక్ట్ క్వాలిటీ వర్క్ లేకపోబట్టి ఈరోజు ఆ ప్రాబ్లం వచ్చేది. అంటే రెండు ఇది ఇక్కడ అంటే రియల్గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ చేయాలి, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించాలి. రెండోది క్వాలిటీ వర్క్ కూడా చేయాలి. కాళేశ్వరం ఎందుకు అయిందంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు, తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నారో ఎమ్మెల్యేలు మినిస్టర్లు సబ్ కాంట్రాక్ట్ ఏమని చెప్పిండ్రు, సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండ్రు, వాళ్ళు అంతకుముందు కాంట్రాక్ట్ల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్ పని చేస్తారు. ఒక ఎమ్మెల్యే ఆయన బామ్మాదికి ఇచ్చిండు, ఆయనకు ఒక 500 కోట్ల వర్క్, ఆయన ఇంకొక ఆయన ఇంకా సబ్ ఇచ్చిండు, ఈయనే సబ్ తీసుకున్నాడు, ఇంకొక ఆయనకి సబ్ ఇచ్చిండు, ఆయన డిఫెక్ట్ వర్క్ చేసిండు. కానీ బిల్ ఎందుకు పేమెంట్ అయింది, బికాజ్ దే ఆర్ ఇన్ ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి బిల్ పేమెంట్ అయింది. అందుకని ఈరోజు డిఫెక్ట్ అయ్యి అది కూలిపోయేదానికి తయారైపోయింది. ఓకే, మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి జంప్ చేసినారు, కానీ మీరు కాంగ్రెస్ వ్యక్తిగా కాంగ్రెస్ లెక్కల్ని తప్పుపడుతున్నట్లే. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇది కాళేశ్వరం ఎవరు చేసిండ్రు, బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళిండ్రు. ఓకే, ఇప్పుడు మీ ఇంటి స్థలం దగ్గరికి వద్దాం. అదే మా ఇంటి స్థలానికంటే ఇది మున్సిపల్ ఎప్పుడైంది రోడ్డు వైడనింగ్ 2003లో అయింది. 2003లో ఉన్న మున్సిపల్ ఇంజనీర్లు అప్పుడున్న కమిషనర్ ఆయన తప్పు చేసిండు, ఆయన చూడలేదు చూసిండు. ఆ తప్పు అనేది ఇప్పుడున్న మున్సిపల్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు రోడ్డు తక్కువ ఉంది కాబట్టి మేము 120 తీసుకుంటాం. కానీ మీరు అప్పుడు తప్పు చేసినందుకు అప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మీరు అప్పుడు రోడ్డు 100 ఫీట్ పార్క్ నుంచి తీసుకోవాలి. పార్క్ అప్పుడు ఓపెన్లీ పార్క్ ఆఫర్ చేసింది, మీరు 100 ఫీట్ 120 ఫీట్ తీసుకోమనేది. అప్పుడు ఆఫర్ చేసినప్పుడు 120 కరెక్ట్ తీసుకోవాలి కదా, మరి తక్కువ తీసుకున్నారు. సో అప్పుడు తప్పు చేశారు. అప్పుడు అఫీషియల్ తప్పు చేస్తే ఈరోజు పబ్లిక్ మీద ఎందుకు దాన్ని రుద్దుతున్నారు. రెండవది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 100 ఫీట్ రోడ్ 120 అయింది. ఆఫ్టర్ 10 years తర్వాత ఏమవుతుంది, ఎందుకంటే ఆ రోడ్డు మీద కమర్షియల్ అని 30 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చారు. ఇది రియల్లీ జూబ్లీస్ ఏంది రెసిడెన్షియల్, ఓకే ఏ రోజైనా రెసిడెన్షియల్ ఉండాలా. ఓకే మీరు రోడ్డు కమర్షియల్ చేశారు, కమర్షియల్ రోడ్ చేశారంటే అక్కడ కమర్షియల్ యాక్టివిటీ చేయొచ్చు, కానీ 40 అంతస్తుల బిల్డింగ్ చేయాలని కాదు. మీరు యూరోప్ పోండి, ఇప్పుడు ఇంగ్లాండ్ పోండి, లండన్ పోతారు, అక్కడ కమర్షియల్ అంటే ఆ కమర్షియల్ రోడ్ మీద 100 అంతస్తుల బిల్డింగ్ ఉండదు. అప్పుడు ఎంత ఉందో అప్పుడు 4 ఫ్లోర్స్ ఉంది, లేకుంటే ఇంత హైట్ అని ఉంది, 50 ఫీటో 30 ఫీటో అంతే హైట్లో వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు. అంతేగాని కమర్షియల్ అనగానే మనం 50 అంతస్తులు కట్టుకోవచ్చు, అది కాదు. అట్లంటారు సార్. ఇప్పుడు ట్రంప్ టవర్స్, ఫోర్త్ సిటీ, ఈ రెండిటి వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమ్ స్టార్ట్ అవుతుంది అని ఒక హోప్ క్రియేట్ అవుతుంది. దానికి మీరు వ్యతిరేకమా లేకపోతే ట్రంప్ టవర్ కంటే పెద్ద టవర్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఓకే, కానీ ట్రంప్ అనేది నేమ్, టుడే ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో న్యాచురల్గా అది ఒక పేరు, ఒక హైప్ క్రియేట్ అయింది. కానీ ట్రంప్ టవర్ వచ్చే ఇప్పుడు అంత పెద్ద హైట్ వచ్చేది అన్ని 60 ఫ్లోర్స్ అనుకుంటా, ఆల్రెడీ 6 ఫ్లోర్స్ వచ్చినాయి మన దగ్గర, ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ న్యాచురల్గా ట్రంప్ టవర్ అంటే స్పెసిఫికేషన్ బాగుంటుంది, క్వాలిటీ బాగుండొచ్చు. ఇప్పుడు అంటా ఉన్నారు కదా ట్రంప్ టవర్ పైన ఏది దాన్ని ఏమంటారు, ఒక ఫ్లోరు పై దానికి 60 crores అంటున్నారు. సో బికాజ్ పేరు హైప్ అనేది కదా, హైప్ తోటి హైప్ వచ్చింది. బట్ ఆల్రెడీ 60 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ అనేది హైదరాబాద్లో చాలా వచ్చినాయి. ఓకే, వాటి వల్ల నిజంగా రియల్ ఎస్టేట్ భూమి ఉంటుందా సార్? నిజంగా చెప్పాలంటే ఈ విషయం మీరు అడిగారు కదా, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ద కరెక్ట్ పర్సన్ నేను అడిగిన ఏమనంటే, ఇప్పుడు మీరు ఇంత హైట్ ఇస్తున్నారు, ఇంతకుముందు ఈ ఏరియా ఓన్లీ 5 ఫ్లోర్స్ ఓన్లీ 5 ఫ్లోర్స్. సో దాని తర్వాత 20 ఫ్లోర్స్ 25 ఫ్లోర్స్ ఇట్స్ ఓకే. మీరు 50 ఫ్లోర్స్ ఎందుకు ఇస్తున్నారు? మీ రోడ్డు 100 ఫీటు 120 ఫీటే ఉంది. 120 ఫీట్ ఉన్నప్పుడు మీరు 10 ఫ్లోర్ ఇచ్చారు, ఈరోజు 120నే ఉంది, మీరు 50 ఫ్లోర్లు ఇస్తున్నారు. ఎట్లా అంటే ఏమన్నారంటే, నేను ఒక పేరు క్రియేట్ కావాలి, మీరు పేరు క్రియేట్ కావాలని చెప్పి
అంటే ఒక నేమ్ హైదరాబాద్లో 50 ఫ్లోర్లు అవని మీరు ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు కూడా అదే పేరు కంటిన్యూ కావాలని చెప్పి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఓవరాల్ ఏమైంది, రేపు మొత్తము ఈ ఏరియా ఏదైతే గచ్చిబౌలి 64 ఎంత ప్రాబ్లం అయిందో చూడండి విదిన్ నో టైంలో. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ నేను ఉన్నా, నా ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఒకటి కారు ఇప్పుడు ఒక కారు వచ్చేది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయింది. 120 తీసుకున్నా కూడా మీరు కమర్షియల్ పెద్ద బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు 120 ఫీట్ సరిపోదు. ఎవ్రీ డే హైదరాబాద్లో 10,000 వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయని చెప్పంటా ఉన్నారు. మరి ఇన్ని లక్షల వచ్చినప్పుడు మీరు కాబట్టి మీరు ఎక్స్పాండ్ కావాలి సిటీ. ఒక ఫిక్సప్ చేసుకోవాలి. మేము 120 ఫీట్ రోడ్డుకు మేము 20 ఫ్లోర్సే ఇస్తాం. 240 ఉంటే మేము 40 ఫ్లోర్స్ ఇస్తాం. అట్లా మీరు ప్లాన్ చేయాలి. అంతేగాని మేము కమర్షియల్ నాకు ఇష్టం ఉంది నేను ఇచ్చిన, అంతకుముందు ప్రభుత్వం ఎంత ఆయన ఇచ్చిండు, ఈ ఏరియాలో ఇంత ఇచ్చిండండి. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ అమ్ముతున్నారు. రేపు ఈ ఏరియాలో ఇప్పుడు ఒక ఆయన జాబ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నారు, మీరు ఆయన కలవాలనుకుంటారు, మీరు లోపలికి ఎంట్రీ కాలేదు, మీరు కారు ఎక్కడ స్టాప్ చేయాలా? పార్కింగ్ ఎక్కడ లేదు, పార్కింగ్ అనే ప్లేసే లేదు. ఓకే, మీరు ఒక్కొక్క ప్లేసు 50 అంతస్తులు 60 అంతస్తులు ఇచ్చి 1000 మంది దాంట్లో జాబ్ చేస్తుంటే మీరు ఎవ్రీ ఒక 2 బిల్డింగ్స్ మధ్యన ఒక 3 acres స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ అనేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అమ్ముకుంటుంది. అమ్ముకున్న రేపు కొంటారా? ఏదైనా బిల్డింగ్ కొని దాన్ని స్పేస్ చేస్తారా? సో గవర్నమెంట్ ఒక ఫ్యూచర్ ప్లాన్ లేకుండా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది మేము ఇవ్వాలా, వాళ్ళెవరికో ఫేవర్ చేసిండ్రు, ఇండివిజువల్కు మేము ఫేవర్ చేయాలా. సో దానివల్ల ఎంటైర్ హైదరాబాద్ రేపు కచరా కుండి అవుతుంది. ఓకే, 100% అవుతుంది. మీరేమన్నా పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్నారా సార్? పార్టీలో రియాలిటీ చెప్తున్నా నేను. ఓకే, అంటే కాంగ్రెస్ లోనే ఉన్నా అంటున్నారు. కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇది చేస్తుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, టీఆర్ఎస్ తప్పు చేసింది. నేను మీకు చెప్పాను కదా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ద రైట్ పర్సన్ నేను అడిగినాను, ఆయన ఇదే జవాబు చెప్పాడు. రైట్ పర్సన్ ఏదో ఒక ఆఫీసర్ని అడగలే నేను. ది రైట్ పర్సన్ ఇస్ ద మెయిన్. ఆయన అడిగా, ఇది మీరు చేస్తున్న తప్పిది, మీరు యూ హ్యావ్ టు సీ సమ్ స్పేస్ ఫర్ ఉండాలి, లంగ్ స్పేస్ అనేది లేకుండా చేస్తున్నారు. జానారెడ్డి ఇంటి స్థలం కూడా పోయేటట్లు ఉంది అని అంటున్నారు, నిజమేనా సార్? అందరికి పోతుంది. జానారెడ్డి అనేటి ఆయన ఒకటే, రోడ్ అనేది వెడల్పోయినా కూడా అందరిది కావాలి. జానారెడ్డి దగ్గర గుడి కాదు కదా అది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్డిలకు అందరికీ చాలా ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కానీ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పరంగా కానీ ఇంకో పరంగా కానీ మజ్లిస్ జోలికి పోదు, అసదుద్దీన్ జోలికి పోదు, వాళ్ళ నిర్మాణాల జోలికి పోదు. దీనికి మీరేమంటారు? అంటే యశోద గారు, ఇది మీరు అనేది రెడ్డీస్కు అనుకూలంగా కాంగ్రెస్లో రెడ్డీస్ ఆ జమానాలట బిఫోర్ 47 అంటే ఎగెనిస్ట్ నిజాం లేకుంటే స్వతంత్రం కోసము. అప్పుడు అక్కడ రెడ్డీస్ అంటే ఊర్లలో కొంచెము వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో అంతో ఉన్నది, ఒక 10 మందిని గ్యాదర్ చేయగలుగుతారు. ఒక ఇష్యూ తీసుకోవాలంటే దానికి ఇట్ విల్ రిక్వైర్ సమ్ మంది కావాలి, దాని ఫండింగ్ కావాలి, ఇది కొద్దిగా ఉండేది చేసేది. సో కంటిన్యూగా కాంగ్రెస్ అప్పుడు ఏదైతే స్వతంత్రానికి ముందుందో చాలా మంది రెడ్డిస్ అనేది కాదు, రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఊళ్ళల్లో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తోటి ఎలైన్ అయినారు. సో అదే విధంగా జరిగింది. సో ఈరోజు రెడ్డిస్కే ఎగరెస్ట్ చేస్తున్నది కాదు. ఇప్పుడు హైడ్రా అనేది చేసే కార్యక్రమం నా ఉద్దేశం ప్రకారం రియల్గా అంటే చెర్లు ఏదైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఉన్నాయో వాటిని కాపాడాలి. కానీ అంతకుముందు ఏదో పేదలు ఇప్పుడు మూసీలో ఉందంటారు. మూసీ ఉన్నప్పుడు మూసీలో వాటర్ వస్తే వాళ్ళ ఇల్లు పోతుంది, సబ్బర్జ్ అవుతుంది. కానీ వాళ్ళకి చెప్పాలా, ప్రత్యామ్నాయం చూపించాలి, 100% చూపించాలి. చూపించకుండా నాకు ఒక రూల్ ఉంది, నాకు దీనికి అసైన్ చేసిండ్రు, నేను ఇది క్లియర్ చేస్తా అంటే, ఇప్పుడు 30 ఏళ్ల కింద ఒక బీద ఆయన వచ్చి అక్కడ కట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు పొమ్మంటే ఎక్కడ పోతాడు? రెండవది అక్కడే ఆయన పిల్లలు ఉన్నారు, అక్కడే ఆయనకు జాబ్ ఉంది. సో పిల్లలు పెరుగుతున్నారు, స్కూల్లో జాయిన్ అయ్యిండ్రు, తీసి అవతల పడేస్తారంటే ఎట్లా? అచ్చా వర్షం అంటే నీళ్ళు వచ్చినప్పుడు సమ్మర్ అయితే కష్టం, అది వేరు. అప్పుడు అయినప్పుడు మీరే తీసుకుపోయి వేరే స్కూల్లో పెడుతున్నారు కదా. మీరు కంటిన్యూగా అదే చేయరు. వచ్చినప్పుడు మీరు చెప్పండి ఈ విధంగా ఉంది, నియర్ బై ఎక్కడ చేయాలా, ఆ ఏరియాలో ఉన్నాను నియర్ బై అదే ఏరియాలో చేయాలి.
మీరు వాళ్ళని తీసుకెళ్ళి ఒక 10 కిలోమీటర్లు పడేస్తే వాళ్ళు ఎట్లా వాళ్ళ లైవ్లీవుడ్ ఎక్కడ జరుగుతుంది? సో ఇక్కడ రాంగ్ చేసింది ప్రభుత్వం. దీనివల్లనే ఇంత చేసే పని మంచిది. దానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, నాకు ఇచ్చిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేస్తా అంటున్నాడు. కానీ ఈ కంప్లీట్ చేసేదానికి ఇవన్నీ బాధలు ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఒక రోడ్లో మాది విడ్త్ కొద్దిగా 20 ఫీట్ తీసుకుంటేనే మేము బాధపడుతున్నాము. ఇల్లు అయిపోయిందంటే న్యాచురల్గా చాలా బాధపడతారు. సో అది తప్పు. హైడ్రా రంగనాథ్ తప్పు పట్టడానికి ముందు చెప్పింది చేయటం ఆయన డ్యూటీ, చేస్తున్నాడు పర్ఫెక్ట్ గా చేయటంలో ఆయన ఫెయిల్యూర్ ఏం లేదు. ఆఫీసర్ ఆయన అంతే కదా, ఆయన డ్యూటీ యాజ్ పర్ రూల్ ప్రకారం ఉన్నది చేస్తాడు. కానీ దీన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వం దాన్ని చెప్పాలి. వీళ్ళని చేయాలంటే ఒక ఆయనకు అక్కడ ఇల్లుంది, ఎంత ఒక 2 బెడ్రూమ్ లాగా ఇల్లుంది, ఆయనకి ఇమీడియట్గా యూ హ్యావ్ టు అకామిడేట్ హిమ్. ఎక్కడ చేయాలి? నియర్ బై చేయాలి. నేను తీసుకుపోయి దిల్షునా అవతలు చేస్తా, అల్వాల్ అవతలు చేస్తా, అల్వాల్ అవతలు ఆయన ఏం చేస్తాడు? సో ఇవన్నీ ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం దీన్ని తీసుకొస్తే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మూసీని చేయాలి. మీరు మూసీ చూసినా చూడలేదు. మూసీ అనేది నేను హైదరాబాద్లో నేను చదువుకునేటప్పుడు కూడా చూసిన, చాలా అప్పుడే కొద్దిగా నీట్గా ఉండేది. అంటే అప్పుడప్పుడే కొద్దిగా వస్తుందేమో. ఇప్పుడు అసలు ఆ మూసీని చూస్తే మనం చాదరగాడు దాటుతుంటాం. మీరు అసలు చూడగలుగుతారా? చాలా ప్రాబ్లం. అంటే నిజంగా చెప్పాలంటే ఆ మూసీలో ఉన్న ఇళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ 70 ఇయర్స్ ఉందంటే ఒక 20 ఇయర్స్ వాళ్ళు ఏదో రోగంతో బాధపడి ఉంటారు. సో అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇమీడియట్గా ఏంది, మాకు అక్కడి నుంచి అకామిడేషన్ పోతుంది, మేము ఎటు పోవాలి, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా గగ్గోలు పెడుతున్నది అదే సార్. అనుభవ రాహిత్యం రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఎక్కువ ఉంది. చేసే పనులు మంచివైనా నెగిటివిటీ ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల ప్రజల నుంచి నెగిటివిటీ ఎక్కువ మూటగట్టుకుంటున్నారు. మీరు ఇందాక అన్నట్లుగా హైడ్రా విషయంలో చాలా ఎక్కువ జరిగింది అది. సో మీరు ఇందులో పార్టీలోనే ఉంటే కూడా మీ ఇంటి విషయంలో కూడా మీరు ఒక లెక్క చెప్తున్నారు, అది ప్రభుత్వానికి విన్నవించే ఆలోచనతోనే మీరు ఉన్నారు. ఎందుకు ఇంత ఆలోచన రాహిత్యంగా వర్క్ చేస్తుంది ప్రభుత్వం? సరే, ప్రభుత్వం ఏంటంటే మాకున్న 5 ఇయర్స్లో ఏదో ఒక చూపించాలి, ఒక వర్క్ మేము చేసినామనేది చూపించాలనేది ఒక ఐడియా పెట్టుకున్నారు. కానీ దానివల్ల ఏ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది అది ఎవరు చెప్పాలి? తన వెనకెంబటి ఉన్నోళ్ళు చెప్పాలి. ప్రభుత్వం అంటే ఏంది, ఒక మనిషి కాదు కదా, వెనక ఉండేవాళ్ళు అని అంటున్నారు. రేవంత్ రెడ్డికి అతి దగ్గర సన్నిహితులు, రేవంత్ రెడ్డి చదువుకున్న చోట చదువుకున్న వాళ్ళే ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అందులో ఒక పేరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకుందాం. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే అని చిన్నారెడ్డి, అదే నియోజకవర్గం సంబంధించి చిన్నారెడ్డి కామెంట్స్. ఈ రెడ్డి మధ్యలోనే పెద్ద హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి ప్రభుత్వంలో. మీరు ఒక రెడ్డిగా ఈ కాంట్రవర్సీలను ఎట్లా చూస్తున్నారు? ఇది కాకుండా ఇంకా రెడ్డిలు కూడా, మిగతా వాళ్ళు కూడా, అంతెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మాజీ స్పీకర్, ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా ఉన్న బాన్సువాడలో అసలు ఉండలేక అనవసరంగా వచ్చిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెనం నుంచి పొయ్యిలబడ్డట్టే ఉంది నా పరిస్థితి అని గోడు వెళ్ళబోసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ పార్టీ జంప్ చేసే అవకాశం స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది. యశోద గారు, మీరు చూడరే, నాకు పోచారం శ్రీనివాసరెడ్డి అంటే నాకు చాలా గౌరవం ఉంది. అంటే ఈజ్ హానెస్ట్ మనిషి. అంతో కొద్దిగా రైతు రిలేటెడ్, వ్యవసాయం, అగ్రికల్చరు, ఊరి మనిషి ఆయన. కానీ ఆయన మరి వచ్చిండు కదా, వచ్చి పొయ్యిలోనికి వెళ్ళి పేనే వాళ్ళ నుంచి పొయ్యిలో పడ్డానంటే నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వు వచ్చుడే నీది రాంగ్ స్టెప్, అదేదో నువ్వు చూసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చినాక నాకేం పనులు అయితే లేవు. ఒక కాన్స్టిట్యున్సీకే పనులు కావు, పనుల కోసం వీళ్ళందరూ ఏమంటున్నారు, మేము పనుల కోసం వచ్చినాము. టీఆర్ఎస్ కూడా ఏం చేసింది, కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకుంది. ఈరోజు టీఆర్ఎస్ ఓడిపోయేదానికి కారణం చెప్పరి, మన 2018లో. బికాజ్ దేర్ షుడ్ బి సమ్, ఏదో ఒకటి ఉండాలి లాజిక్. గెలిచిన ఎమ్మెల్యే ఒక పార్టీలు ఉన్నారు, మీకు సరిపోను మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నాక మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అందరినీ మేము కలుపుకుంటామంటే అప్పుడు ఏమంటారు, లేదు వాళ్ళు పార్టీ ప్రభుత్వాన్ని చూసి దాన్ని ఏమంటారు, ప్రభుత్వం యొక్క పనికి మెచ్చుకొని వాళ్ళు వచ్చినట్టాడు. ఎవడు ప్రజలు నీకు ఓటే వేసినారో నువ్వు ఆ పార్టీలు ఉండాలి, అక్కడ నువ్వు పనిచేయాలా. అంతేగాని నువ్వు ఆ నుంచి పార్టీకి ఇంకో దానికి వచ్చి నేను ప్రజల కోసం వచ్చినట్టు, మిగతా 119 కాన్స్టిట్యున్సీలు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు గారా? ఓకే. మరి సో ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అతి పెద్ద మనిషి,
వచ్చినాక వచ్చిండు, ఆయనకి ఏం తప్పు జరిగిందో గమనం ఉండాలి, కానీ నేను ఏదో అని అంటే అది తప్పది. మరి అట్లాంటి వాళ్ళే యూటర్న్ తీసుకుంటున్నారు మీరు. సో దానివల్ల ఏంటి, పాలిటిక్స్ అనేది రోజు రోజుకు ఎలాంటి దాన్ని ఏమంటారు, ఒక గౌరవం లేకుంటే దిగజారిపోతుంది. అది తప్పు. ఈరోజు ఇంకా ముందు ముందు ఏమైందో తెలియదు. పాలిటిక్స్ అంటే మనం ఒక పబ్లిక్ కోసం వచ్చినాము, పబ్లిక్ కోసం పనిచేస్తాము. సరే 10% 15% ఏదైతే కొంచెం తప్పులు చేసినా పబ్లిక్ దృష్టికి రాదు. మీరు మొత్తానికి వచ్చిన కాంచి ప్రజల కోసం మేము మారినామంటారు, మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారో దేవునికే తెలవాలి. సో ఆ విధంగా అనుడు తప్పు. ఏ పార్టీలో నువ్వు గెలిచినావో ఆ పార్టీలో ఉండాలి. నువ్వు ఆ పార్టీలో గెలిచినాక నువ్వు ఈ పార్టీకి వచ్చినావంటే నువ్వు ఆ రిజైన్ చేసి వస్తే ఇది బాగుంటుంది. రిజైన్ చేసి వచ్చి నువ్వు ఆ మాట మాట్లాడుంటే బాగుంటుంది. కానీ రిజైన్ చేయకుంటే నేను వచ్చినా, నేను నా ప్రజల కోసం నేను వచ్చినా అంటే, నువ్వు ప్రజల కోసం వస్తే నీ ప్రజలు కాంగ్రెస్కి ఇవ్వాల్సిన ఓట్లు నీకేసారు కదా, నువ్వు దాంట్లోనే ఉండాలి. ఓకే. కోమటిరెడ్డి కూడా సార్ అంటే సఖ్యత లేదు, ఎందుకంటారు? మరి కోమటిరెడ్డి గారు అంటున్నారు, నాకు అంతకుముందు ఏదో నాకు మినిస్ట్రీ ఆఫర్ చేసిండ్రు, మినిస్టర్ కోసం రావాలని. ఐ డోంట్ నో. సో ఆయన ఆ విధంగా మరి మాట్లాడిందంటే డెఫినెట్లీ హైకమాండ్ మరి ఆయనకి ఏదైతే వాగ్దానం చేసిందో అది నెరవేర్చాలి, లేకుంటే ఆయన పిలిచానే మాట్లాడాలి. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడుతుండంటే ఇట్స్ హై. ఓకే, పెద్ద విషయంగానే చూడాలి అంటారు. అంతే అంతే. సార్ ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ అవుతుందా, బీజేపీ అవుతుందా? వాళ్ళిద్దరు కలిసి ప్రతిపక్షాలు ఉండేవి అనుకుంటాను. కాంగ్రెస్ వర్సెస్ బోత్ ది పార్టీస్. ఓకే. బీజేపీ మీకే దగ్గర అనిపిస్తుంది సార్. మొన్న మోడీ కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకొని మంచిగా ఓపెన్గా ఆహ్వానించిండ్రు కదా, మీకే దగ్గర అనిపిస్తుంది బీజేపీ అంటే. కాంగ్రెస్ బీజేపీ అందరి దగ్గర గారు సార్. మోడీ బికాజ్ మోడీ మంచితనం అనుకోవాలి మనం. మోడీ ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుందో మంచిగానో, లేకుంటే యంగ్స్టర్ ఉన్నాడు సీఎం, ఆయనకు మనం హెల్ప్ చేయాలి, లేకుంటే ఎంకరేజ్ చేయాలని చెప్పి చేసిండాం. కానీ బట్ ఎనీ డే బీజేపీ అనేది డెఫినెట్ కాంగ్రెస్కి అదే కదా, నేషనల్ పార్టీస్ రెండు కలుగుతాయి అనేది తప్పు కదా. బీజేపీలో మీకు నచ్చే పొలిటీషియన్ ఎవరు సార్? నిజంగా చెప్పాలంటే మోడీనే. ఓకే. ఏం నచ్చుతుంది సార్ మోడీ ప్రధాన విషయంలో? వేరేది ఏం లేదు. ఈజ్ ఫర్ ఒకటి నెంబర్ 1 హానెస్ట్. ఓకే. నెంబర్ 2 ఈజ్ ఫర్ ఓన్లీ కంట్రీ. ఓకే. దేశం అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటుండు, సరే పార్టీ కోసం కూడా చేస్తాడు, కానీ ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఏంటి? ప్రజలు. ఓవరాల్గా ఏదో మాటలు అది మీరు చూడండి, అంటే 10 ఏళ్లలో మనం పెద్ద ఎత్తున మినిస్టర్లు కరప్షన్ చేసినది మనం వినలేదు. సార్ పార్టీ చేస్తుంది అంబానీకి అదానికి ఏదో అంటారు. కాంగ్రెస్ అంబానీ అనేది అప్పుడు మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మొత్తం అంబానీకి చేస్తుంది అని చెప్పి అనేది. అది మనకు తెలియదు. అంబానీ అదానీ అనేది న్యాచురల్గా వాళ్ళ దగ్గర రీసోర్సెస్ ఉన్నది. వచ్చిన ఏదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలి, మీరు నేను కట్టలేం కదా. సో న్యాచురల్గా అంబానీనో అదానీనో కడతాడు. సో వాళ్ళకి అది బెనిఫిట్ కావచ్చు, బట్ ఓవరాల్గా పొలిటికల్ కరప్షన్ అనేది లేదు. ఈరోజు దేశం నిజంగా ముందుకు పోవాలంటే పొలిటికల్ కరప్షన్ తక్కువ కాదు. అసలు పాలిటీషియన్ ఏమనుకుంటుండు, అసలు పార్టీ కూడా ఏమనుకుంటుంది, ఈయన ఎంత కరప్షన్ చేసి ఎంత డబ్బులు ఉన్నాయి. ఈరోజు మీరు అన్నారు చిన్నారెడ్డి ఏదో మాట్లాడిన అన్నారు. యూనో చిన్నారెడ్డి మరి డబ్బులు లేకుంటేనే కదా పక్కకు పెట్టిన ఆయనను. ఎవరో వేరే ఎమ్మెల్యే అని చెప్తారు, ఎవరో ఎమ్మెల్యే ఆయన టికెట్ ఇచ్చిందంటే చిన్నారెడ్డి అంత ఈజ్ ద వన్ ఆఫ్ ది హానెస్ట్ పర్సన్ ఇన్ ద పాలిటిక్స్. మరి పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ, 75 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, ఒక హానెస్ట్ పర్సన్కు పార్టీ మీదనే కదా గెలుస్తారు. ఇప్పుడు క్యాండిడేట్ అనేది 5% అండి, 5-10%, మిగతా 90% ఆన్ పార్టీ. అలాంటి పార్టీ నువ్వు పైసలు లేవని చెప్పి తీసి ఇంకో ఆయనకి ఇస్తావు, అది తప్పు కదా. దానివల్ల కాంగ్రెస్ మీద పబ్లిక్లో ఒక ఇమేజ్ అనేది పోతుంది. ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు సార్, రేవంత్ రెడ్డి నాకు హామీ ఇచ్చిండ్రు ఈ పదవి ఈ టికెట్ ఇస్తా అని, లాస్ట్ మినిట్లో మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు అని ఓపెన్ స్టేట్మెంటే ఇస్తున్నారు. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? నిజంగా చెప్పాలంటే అంటే నేను అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాను, ఆయన పేరు వచ్చేసింది. అవును, కాంగ్రెస్ టికెట్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఒక కాంగ్రెస్ టికెట్ నాలో కూడా అదే జరిగింది. నాకు
ఎప్పుడు వయస్సు ఉన్నారు అప్పుడు Okay. నాకు ఎమ్మెల్సీ అయ్యింది, ఎమ్మెల్సీ నాకు అనౌన్స్ చేసిండ్రు. ఓకే. అనౌన్స్ చేసి నేను ప్రచారం స్టార్ట్ చేసినాక నా పేరు తీసి పక్క పడేసి వేరే ఆయన తీసుకొచ్చారు. మీ డబ్బులు ఇవ్వనందుక? నేను డబ్బులు ఇవ్వలేదు, ఓకే. అందుకని నాకు మరి తీసి పక్క పడేసారో నాకు తెలియదు. ఓకే. సో అట్లే చిన్నారెడ్డి లాంటి సీనియర్ అసలు తెలంగాణ అనేది తెలంగాణ అనే మాట పదం ఎగనెస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అంటే Okay. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చిన్నారెడ్డి తెలంగాణ కావాలని మెమరాండం సోనియా గాంధీకి ఇచ్చిండు. ఆ రోజు సోనియా గాంధీ ఆ మెమరాండం మీద ఎండార్ చేసింది. ఓకే. చేస్తే అప్పుడు స్టార్ట్ అయింది అది మొక్క. Okay. విత్తనం అనేది ఎవరు పెట్టిండ్రు? చిన్నారెడ్డి గారు పెట్టిండ్రు. Okay. దాన్ని ఏం చేసిండు వైఎస్ ఈయన ఎవరు కేసీఆర్ వచ్చి దానికి పందిరేసిండు. ఓకే. పంట వచ్చేటప్పుడు పందిరేసిండు, కాయలు కాసిండు, తీసుకున్నాడు. ఓకే. కానీ అలాంటి చిన్నారెడ్డికి డబ్బులు లేవని టికెట్ ఆపితే అది రియల్గా చెప్పాలంటే ఇట్ విల్ ఎఫెక్ట్ కాంగ్రెస్ ఫ్యూచర్లో. ఓకే. ఇప్పుడు ఏమనిపోయింది, ఇప్పుడు గెలిచిండ్రు బట్ కొంచెం మంచి ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, కొత్త ఏది కాక్రోచ్ పార్టీ వచ్చింది, దాంట్లో ఉన్న యూత్ ఒక 5% అయినా ఆలోచన చేస్తారు. చిన్నారెడ్డి లాంటివానికే అసలు కాంగ్రెస్ లేదు, మనం కాంగ్రెస్కు నో అని అనుకుంటే ఎంత ఓటింగ్ పోతే చెప్పరి. కాబట్టి ఆయనకు అది చేసిరు కాబట్టి నిజంగా చెప్పాలంటే అలాంటి ఆయనకు ఇమీడియట్గా ఈక్వల్ పొజిషన్ ఇవ్వాలా. జీవన్ రెడ్డి లాగే గట్టిగా ఫైట్ చేస్తా అంటున్నారు. అంటే ఫైట్ జీవన్ రెడ్డి దగ్గర చేయడానికి ఒకటి ఉంది. జీవన్ రెడ్డిది అంటే జీవన్ ఈజ్ ఆల్సో వెరీ సీనియర్, బట్ జీవన్ రెడ్డికి ఎన్నోసార్లు టికెట్ ఇస్తా పోయింది, ఓకే. ఆయన ఓడిపోయాడు. చిన్నారెడ్డి 2014లో గెలిచిండు, తర్వాత ఒకసారి ఓడిపోయాడు. మళ్ళీ మన గెలవడని మీరు ఎందుకు అనుకుంటారు? ఓకే. కంటిన్యూగా ఒక 2-3 సార్లు ఓడిపోయిందంటే మీరు తీసిన పక్క పెట్టిన ఒకటి. అలాంటి తెలంగాణ కోసం తీసుకొస్తాడు. నిజంగా ఇంతమంది ఏదో తెలంగాణకు మేము పని చేసినాం అంటారు, ఎవ్వరు పని చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ మనిషి కూడా తెలంగాణ అని బయటకు వచ్చి అనకపోయేది. ఓకే. ఓన్లీ చిన్నారెడ్డి ధైర్యంగా ఉండే నలుగురు. చిన్నారెడ్డి గారు ఈ వాజ్ వెరీ క్లోజ్ టు వైఎస్. ఓకే. అయినా కూడా తెలంగాణ కావాలి అన్న, మాకు తెలంగాణ ఇష్టం, మీరున్న రోజులు మీరుంటే మాకు అభ్యాసం, కానీ తెలంగాణ 100% మాకు కావాలని చెప్పిండు ఒక చిన్నారెడ్డిని. ఆయన బట్టి కొందరు ఉన్నారు, నా లాంటి వాళ్ళు ఒక 3-4 మంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకు ఈరోజు అసలు లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ అనేది ఒక ఆ నేమ్ తోటి ఆ సెంటిమెంట్ను దాన్ని ఆయన క్యాచ్ చేసుకున్నాడు. మీరెందుకు బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం ఓడిపోగానే కాంగ్రెస్లోకి వచ్చిండ్రు? 2024 కదా సార్? నేను ఓడిపోగానే రాలేదు. నేను చూడరి 2014లో కాంటాక్ట్ చేసిన, ఓడిపోయినా. 2018లో నాకు వేరే అందరు పార్టీ టికెట్ ఇస్తానని నేను పోలే. ఓకే. ఎక్కడున్నా టీఆర్ఎస్లే ఉన్నా. టీఆర్ఎస్లోనే ఒక ఇన్ఛార్జ్గా తీసుకున్న నేను ఉప్పల్గా ఆ ఎమ్మెల్యేను ఎమ్మట్టున్నా. సరే నేను గెలిపించినా నేను అంటలేను పార్టీ బై 2000 మంద కూడా 22లో కూడా నేను టీఆర్ఎస్లే ఉన్నా. ఓకే. నాకంటే 2 సార్లు టికెట్ ఇవ్వలేదు. 2 సార్లు టికెట్ ఇవ్వలేదంటే నేనేమన్నా ఆ ఏరియాలో నేనేమన్నా నోటోరియస్ రౌడీనా, లేకుంటే పార్టీకి ఎగనేజ్ చేసినా? నేను ఇబ్రాహీంపట్నంలో కాంటాక్ట్ చేసిన డే 1 టుడే ఆల్సో ఒక 10 మందిలో 3 శేఖర్ రెడ్డి బై పార్టీకి పనిచేసిండు, పబ్లిక్లో ఉంటాడు అనే ఫీలింగ్ ఉంటేనే నాకు ఇవ్వమని చెప్పిన. కానీ మరి 3 సార్లు ఉన్నాక కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎంపీ అనేది అన్నారో, సరే న్యాచురల్గా ఒక పాలిటీషియన్ ఏమనుకుంటాడు, ఒకసారి కాంటాక్ట్ చేయాలనుకుంటాడు కదా. కానీ మరి టీఆర్ఎస్ నాకు అది ఎంపీ నీవు ఓకే గెలిచినా ఒకటి నీకు ఇస్తా శేఖర్ రెడ్డి అనలేదు కదా. ఓకే. కానీ అప్పుడు ఏం చూసిండు కేసీఆర్ కూడా రియల్గా ఎవరైతే హానెస్ట్గా పనిచేస్తారో వాళ్ళకి దగ్గర రానియాలి. మీరు అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు నేను ఓడిపోయినా నాకు ఒక్కరికి ఇవ్వలేదు, నాలాగా ఓడిపోయిన వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వలేదు. మరి ఓడిపోయిన వాళ్ళకి ఒకసారి ఓడిపోతారు న్యాచురల్గా. టీఆర్ఎస్ అనేది పెద్ద హైదరాబాద్ చుట్టుపక్కల లేదు కదా. అలాంటి వాళ్ళని నువ్వు ఒక్కరికైనా చూపించండి, మీరు ఇవ్వలేదు ఆయన. రెండోది ఓకే ఇవ్వలేదు, మేమేమన్నా పార్టీకి ఎగనేజ్ చేస్తున్నామా? చేయలేదు. చేసినామని అంటే నీకు అందుకని పోయి నీకు ఇస్తలేమనాలి. ఓకే. రెండవది నువ్వు ఒకనాడు పిలిచిన చెప్పాలి, బై మిస్టర్ శేఖర్ రెడ్డి నీవు ఇగో ఈ విధంగా నువ్వు పని చేస్తలేవు, నీ పేరు బాగలేదు, లేకుంటే నీకు రేపిస్తాము అని చెప్పాలి. నువ్వు ఎవరిని కలవకుంటే ఎట్లా? ఆయన దగ్గర ఎవరు ఉండాలి? ఏమి లేకుండా పైరవీలు చేసుకుంటే వాళ్ళ కాము. విత్ అవర్ మనీ వీ వాంట్ టు హెల్ప్ ది పబ్లిక్. పబ్లిక్ మనీతోటి కాదు మేము,
అది ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళని కేసీఆర్ దగ్గర రానియాలి. ఓకే. మీరు అబ్జర్వ్ చేయరు. ఎప్పుడు వచ్చారు సార్ మీరు కాంగ్రెస్లోకి? ఏ ఇయర్లో వచ్చారు? కాంగ్రెస్లోకి ఏం చేద్దామంటే నేను పాత కాంగ్రెస్లో ఉన్నా, ఆఫర్ చేసారు, నాకు టికెట్ ఇస్తా అని ఆఫర్ చేసిండ్రు, ఇవ్వలేదు. బికాజ్ ఆఫ్ ఎవరో లీడర్స్ వచ్చారు, ఇవ్వలేదు అని నేను బాధపడలేదు. కాంగ్రెస్లో ఉన్నా, మరి ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి నేను బయటికి ఏం పోలేదు. టీఆర్ఎస్లో నాకు టికెట్ ఇవ్వకుంటే నేను బయటికి పోలేదు కదా. ఐఎమ్ స్టిల్ ఐ వాజ్ దేర్ ఇన్ టీఆర్ఎస్. కాంగ్రెస్కి వచ్చిన, కాంగ్రెస్లో ఉన్నా, 24లో వచ్చారు పార్టీ 24 ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన, పార్టీ ఏదైనా పని చెప్పినప్పుడు పోయి పార్టీకి పని చేస్తాం, లేనప్పుడు నా కార్యక్రమం నేను చేసుకుంటుంటా అట్లా. ఓకే. వర్క్ చేసినాం అంటున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్, కేసీఎస్ఆర్, ఈ ఫౌండేషన్ ఇప్పుడు పెద్దగా స్తబ్దుగా ఉన్నట్లుంది, హడావిడి ఏం లేదు, ఎందుకని? అంటే కొద్దిగా చేసినాము, ఈ 1-2 ఇయర్స్కి వెళ్ళి కొద్దిగా స్తబ్దత ఉన్నది, దాంట్లో తప్పేం ఉందా సార్? యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకువెళ్దాం, కొంచెం యాక్టివ్ చేద్దాం. నేను నల్గొండ ప్లస్ మీకు నేను చెప్పాలా, నేను వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మా ఏరియాలో నల్గొండ అండ్ రంగారెడ్డి పార్ట్ ఆఫ్ దాంట్లో. మీ నేటివ్ ప్లేస్ నల్గొండ? నాగార్జున సాగర్. సో ఫ్లోరైడ్ తోటి ప్రాబ్లం, మీకు ఫ్లోరైడ్ అప్పుడు ఫ్లోరైడ్ గురించి ప్రతి ఢిల్లీ నుంచి ఒకరు వచ్చేది, ఇంకో దగ్గరికి వెళ్ళి వచ్చేది, ఎక్కడి నుంచో వేరు స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళని చూయించుకుంటూ చేసేది. చూయించడం వల్ల రాలే. అప్పుడు నేను ఏం చేసినాను, వైఎస్ సీఎం, నేను మా దగ్గర ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఒక 20 మందిని తీసుకొచ్చిన. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఏంటంటే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, వాళ్ళని తీసుకొచ్చి చూయించిన. వైఎస్ దగ్గరికి తెచ్చి, వైఎస్ అన్న అనేది, అన్న మన నాగార్జున దగ్గర వెళ్ళి వాటర్ వస్తే మనం తాగుతున్నాం, వాటర్ కూడా తీసుకొచ్చా. మా అక్కడ ఉన్న బావులలో వాటర్, మన తాగే వాటర్, అక్కడున్న వాళ్ళు బావుల వాటర్ దాగి ఈ విధంగా అయినరు. అంటే వాళ్ళకు చేతులు, కాళ్ళు. సో మనమందరం హ్యాపీగా ఉన్నాం. సో మీరు ఏదైనా ఆ ఏరియా వాళ్ళకి చేయాలి అంటే ఆయన నవ్వి ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఆయన, ఇప్పుడు ఏదైతే సీఎం రెసిడెన్స్ ఉంది కదా, దాంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలికి రమ్మన్నాడు. ఆ రోజు లంచ్ పెట్టించిండు, ఏం చేయాలని చెప్పిండు. వీళ్ళందరూ అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఏదైతే హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలంటే అప్పుడు ఆయన రేషన్ షాప్స్ ఇద్దాము, వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇద్దాము, వాళ్ళకి పెన్షన్ అని ఆ రోజు ఆయన 750 అనౌన్స్ చేసిండు. అప్పటిదాకా 200 రూపాయలే పెన్షన్, బట్ వాళ్ళకు మినిమం 500, ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 750. సో అది నేను చేయించాను. సో ఆ రోజు నుంచి కూడా నేను కార్యక్రమం, ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఏరియా, నల్గొండ ఏరియా, తండాలలో అమ్మాయిలను వాళ్ళు అమ్మేసుకుంటారు. ఎందుకని? ఏదో ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే కష్టము, పెంచాలి. అప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడు మీకు ఏం కష్టం ఉంది, ఎందుకంటే మీకు కష్టం ఉండే, ఈరోజు గవర్నమెంటే స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది, పిల్లలు బట్టలు ఇస్తుంది, అన్నీ ఉన్నాక మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను చెప్తే వినరని అల్లు అర్జున్ తీసుకుపోయి చెప్పించిన. నేను తాండాలో ఉన్న పెద్ద మనుషులకు, అంటే అబౌవ్ 65 ఇయర్స్ ఉన్న లేడీసు, మెన్ ఒక దగ్గర జమ చేసి ఆ ఊళ్ళో అందరిని తీసుకొచ్చి అర్జున్తో చెప్పించిన, మీరు అమ్మాయిలను అట్లా అమ్ముకోవద్దు, గవర్నమెంట్ అంతా ఇస్తుంది, మీరు మంచిగా చూసుకోవాలా, రేపు ఫ్యూచర్ అంతా అమ్మాయిలదే అని చెప్పించాను. సో ఈ కార్యక్రమాన్ని చాలా, ప్లస్ హెల్త్ ఇష్యూస్ సమూలంగా పోయిందా సార్ ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లా వ్యాప్తంగా? చాలా వరకు పోయింది, ఇప్పుడు 75%, 80% పోయింది. గ్రేట్. ఓకే. ఒక క్వశ్చన్ సార్, రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, ఈ ఇద్దరు పుష్పల్లో ఎవరు ఎక్కువ స్పీడ్? ఇద్దరు స్పీడు. ఈయన పాలిటిక్స్లో స్పీడు, ఆయన సినిమాలలో స్పీడు. ఇద్దరు కూడా మీరు ఇప్పుడు ఏమంటారు కదా, బుల్లెట్ ట్రైన్ లాగా అంత స్పీడ్ ఉంటారు. ఓకే. మీకు కాంగ్రెస్లో నచ్చే పొలిటీషియన్ అంటే? నచ్చే పాలిటీషియనా? నిజంగా చెప్పాలంటే మేము అప్పుడు ఎంగేజ్లు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అనుకునేది. ఓకే. అప్పుడు మేమందరం కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కరెక్ట్ లీడర్ అనుకున్నాను. సార్, మీకు బీజేపీలో మోడీ గారు అంటే చాలా గౌరవం, మీకు నచ్చే వ్యక్తి. కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ గారు అని అంటే మీకు నచ్చే పాలిటీషియన్. ఇటు బీఆర్ఎస్లో మీకు నచ్చే పాలిటీషియన్ అంటే? బీఆర్ఎస్లో నాకు అంత నచ్చేది అనేది నేను ఇంకేమీ నా మైండ్కి రాలేదు. మీకు నచ్చే స్థాయి ఎవరికి లేదు? రాలేదు నా మైండ్కి. ఓకే. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉంది సార్? కార్యక్రమము నేను ఒకటే అనుకుంటున్నా, అంటే ఫ్యూచర్లో పాలిటిక్స్ చాలా దిగజారిపోయినాయి. ఓకే. డెఫినెట్ అంటే ఏదైనా ఒక పనిలో ఒక 30-40% మనకు మనము పాస్ కావాలంటే చదువులో చెప్తాం 35 మార్క్స్ కావాలా, అంతే కదా. మినిమం 35 మార్క్స్ ఉంటేనే పాస్ అవుతాం.
ఫస్ట్ క్లాస్ అంటే 60, ఇంకా డిస్టింక్షన్ అంటే 80 70, అవన్నీ ఉన్నాయి. డిస్టింక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక మనం వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. కానీ అట్లీస్ట్ 35 మార్క్స్ 40 మార్క్స్ వచ్చే వాళ్ళని, అంటే ప్రజల కోసం పార్టీలకు వచ్చినాం, మేము గెలిచినాము, గెలిచినాక మినిమం మేము చెయ్యాలనేది ఉండాలి. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే మొత్తము తన కోసం, అంటే వాళ్ళే కింగ్స్, మేమే ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలిచినామంటే వీఆర్ ది టాప్, ఇక మేము మాకెవరు ఎదురు ఉండొద్దు అనే ఫీలింగ్ తోటి వస్తున్నారు. దానివల్లనే ఈరోజు అంటే మొన్న ఏదైతే స్టూడెంట్స్ అయింది కదా యూత్ జన్జీ వాళ్ళది, సో ఆ విధంగా అంటే ఇదంతా చూసి ఎప్పుడో ఒకప్పుడు బర్స్ట్ అవుతుంది. సో మంచి అనేది రావాలనే నేను ఉద్దేశంతో నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అందుకనే చూడరి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేది, సరే వచ్చినాక ఏమైంది, ఆయన పప్పులో కాలేసిండు, ఏది లిక్కర్ స్కామ్లో పోయి దాంట్లో వేసిండు. అదర్వైజ్ ఆయన రియల్గా వచ్చినట్టు గ్రేట్ కదా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ వచ్చిండు, సో ఈ హ్యాస్ టు ప్రూవ్. సార్ విజయ్ దళపతి అని అంటే ఇక్కడ పుష్ప అల్లు అర్జున్ కూడా దళపతి కాబోయే సీఎం అని అంటే మీరేమంటారు? ఉందా సార్ ఆ స్థాయి? ప్రజలు అనుకుంటే అవి ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది, దాంట్లో తప్పే ఉంటుంది చెప్పరి. ఒకసారి ఇప్పుడు విజయ్ చూడరి ఆయన ఈ ప్రూవ్డ్, ఆయన కిందికి వెళ్ళి అంటే చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు. తమిళనాడులో హేమీలు ఉన్న దాంట్లో వచ్చిండు, ప్రూవ్ చేసుకున్నాడు. మొన్న డిఎంకే అన్నా డిఎంకే రెండు స్ట్రాంగ్ పార్టీలు అయినా కూడా ఆయన వచ్చి పబ్లిక్లో ఆయన తిరగనియలేదు. న్యాచురల్గా అప్పుడున్న పార్టీ ఏం చేసింది, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా పోవద్దు, మీరు ఈ టైంలో రావాలి, ఈ టైంలో అడ్రస్ చేయాలి చెప్పన్నారు. కొద్దిగా లేట్ పోయినా కూడా అక్కడ మీటింగ్ కానియాలి, అయినా కూడా ఆయనకు 100 సీట్స్ వచ్చినాయంటే ఇట్స్ నాట్ జోక్. అంటే పబ్లిక్లో ఒక మంచి లీడర్ వస్తే మనము ఆయన ప్రోత్సహించాలని ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న పార్టీలు ఎనీ పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఓన్లీ మనీ ఉందనో, రౌడీజం ఉందనో, మజిల్ పవర్ ఉందనో చేస్తే డెఫినెట్ ఇట్స్ ఓన్లీ టైం బీయింగ్ ఓకే పోతాయి. మీ నెక్స్ట్ అంటే ఒక పొలిటీషియన్గా ఎవరికైనా ఒక రోల్ అంటూ మన ఫేవరెట్ ఈ స్థాయికి వెళ్ళాలి అని ఒక కోరిక ఉండడంలో అసలు తప్పలేదు. ఎమ్మెల్యేనా మీరు ఏ స్థాయికి చేరాలనుకుంటున్నారు? ఎంపీనా, ఏదైనా మంత్రి అవ్వాలని కోరిక? నేను ఏం చేయాలనో అది చేసిన. నేను జాబ్ చేసిన, నేను కాంట్రాక్ట్ చేసిన, నేను కాలేజ్ పెట్టిన, నేను సోషల్ సర్వీస్ చేసిన. నేను చేసిన అన్నిట్లలో కూడా ఎవరు కూడా ఏరెత్తి పెట్టి చూపించేటట్టు చేయలేదు, శబాష్ అనేటట్టే చేసిన. పాలిటిక్స్ కూడా అలాంటి స్కోప్ ఉన్నప్పుడే నేను చేస్తా. బట్ నాకు ఎంపీ కావాలి, ఎంపీ ఎమ్మెల్యే నేను అందరినీ చాలామంది చూసిన. నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చూసిన, రాజశేఖర రెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి చూసిన, కేసీఆర్ గారి పార్టీలో కూడా ఉండి చూసినా కదా, రేవంత్ రెడ్డి చూస్తున్నా. పరోపకారిగా సామాజిక సేవలు చేస్తూ ఉంటే పాలిటిక్స్ లో పై స్థాయికి ఎదగటం కష్టమే కదా సార్? కష్టం అంటే కష్టము, బట్ అలాంటి వాళ్ళు రావాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఎన్ని రోజులు ఉండదు ఇలాంటి, దాన్ని ఏమంటారు, ఇలాంటి ఒక సైకిల్ అనేది ఎప్పటికి ఉండదు. సైకిల్ అనేది మారుతుంది. మీరు చెన్నై మెడ్రాస్లో మీరు మారదని అనుకున్నారా? అవును, అందరు అనుకున్నారు డిఎంకే డెఫినెట్ వద్దని అన్నారు. కానీ నాకు ఎక్కడో ఉండే టచ్ వుడ్, నేను చెప్తున్నా, నన్ను అడిగిండ్రు బికాజ్ ఆఫ్ నాకు అర్జున్ గురించి నన్ను చాలా మంది అడుగుతారు, ఏమనుకుంటారు, నాకు ఆయన గురించి ఏం తెలియదు, విజయ్ గురించి. బట్ నాకు అంతకుముందు ఆయన సినిమాలు కూడా నేనేం చూడలేదు. అయితే నాకు అనిపించింది విజయ్ మీటింగ్స్ అవి చూసి, బట్ ఆయనకు ఒక 50-60 సీట్లు వస్తాయి అనుకున్నాను నేను. చాలా మంది ఏమంటే ఒక చెన్నైకి వెళ్ళి ఒక డైరెక్టర్ బిడ్డే వచ్చిండే, ఎందుకో కలిసినాక నేను అడిగినాను ఎట్లా ఉంది విజయ్ అంటే, లేదండి డిఎంకేనే వస్తుంది అన్నది. నేను లేదమ్మా, నేను సర్వేలన్నీ కూడా అదే అన్నారు కదా. నేనన్నా 50-60 సీట్స్ ఆయనకు వస్తే చూడరి, కానీ 100 మ్యాజిక్. సో ఇట్స్ ఏ పబ్లిక్లో ఆ విధంగా ఉన్నది. అంటే ఒక కరెక్ట్ పర్సన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ చేంజ్ విల్ కమ్. ఓకే, రాజకీయాల తీరు ఖచ్చితంగా మారాలి అంటారు మీరు. ఫ్యూచర్లో కూడా ఇక్కడ కూడా నిజంగా వీళ్ళు ఆ విధంగా చేయకుంటే 100% మార్పు వస్తుంది. ఇట్స్ ఓన్లీ టైం. ఇక్కడ ఏంటంటే మనీ ఎక్కువ ఉంది కాబట్టి మనీకి భయపడి మంచి వాళ్ళు వస్తలేరు. ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళకి టికెట్ రాలేదంటే పబ్లిక్లో ఈ ఇష్యూ పోయి అది పార్టీకి ఎంతో నెగిటివ్ అవుతుంది. అది ఆ విధంగా నెగిటివ్ అయినప్పుడు ఎవరైనా కొత్త ఆయన కొన్ని ఆయన దగ్గర లోపాలు ఉన్నా కూడా వచ్చినప్పుడు డెఫినెట్ ఆ పార్టీ ఎమర్జ్ అయ్యేదానికి వీలుంటుంది. ఓకే,
ఓవరాల్గా మీతో మాట్లాడితే అయితే మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో ఉన్నారు అని మాకు అర్థమైంది. మీరేమంటారు ఫైనల్? వ్యతిరేకతతోటి లేను, 100% నేను వ్యతిరేకతతో లేను. బట్ కాంగ్రెస్ రేపు అంటే సెకండ్ టైం కూడా రావాలంటే కొద్దిగా చేంజెస్ చేసుకోవాలా. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఏదో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి తప్పు చేసిందని తప్పు చేసినందుకే ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏది ప్లానింగ్ చేయాలా, మన రిసోర్సెస్ ఏంది, మనం ఏది ప్రయారిటీ చేసుకోవాలి. మన 10 పనులు ఉన్నాయి, 10 పనులు చేయలేం కదా. 10 పనులు చేయకుండా పబ్లిక్లో 10 పనులలో ఎవరికో కొందరికి దానివల్ల లాభం అవుతుంది. ఇప్పుడు నాకు ఒక కాలేజీలో ఫీజు ఇస్తే మా కాలేజ్ ఉంది, మాకు లాభం అవుతుంది అనుకుంటాం. ఇట్లా 10 ఇవ్వలేడు కదా. నేను ఈ ప్రయారిటీలు ఇవి చేస్తా, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నేను ఇది చేస్తా అని చెప్తే మిగతా వాళ్ళు కూడా దే విల్ వెయిట్ ఫర్ దట్. వాళ్ళు కూడా అనుకుంటారు ఓ ఇది ప్రయారిటీ పని, సో సీఎం గారు దానికోసం ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం దానికోసం ఇస్తుంది కాబట్టి వీ విల్ వెయిట్ అనేది అనుకుంటారు. అట్లా అనుకుంటేనే అందరికీ పోయిన వాళ్ళకెల్లా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే దానివల్ల నెగటివ్ వస్తుంది. దానివల్ల పార్టీకి నష్టం అనేది బాధ తప్ప మాకు పార్టీ ఉండాలనే అది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. 2 yearsలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది కొత్త గవర్నమెంట్ అవుతుందా లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ అవుతుందా? ఇంకా రెండింటికి కాదని ఇంకా కొత్త ధనం చూద్దామని బీజేపీకి వెళ్తుంది అంటారా? ప్రభుత్వం ఎవరిది నెక్స్ట్ ఫార్మేషన్? పనిచేసే గవర్నమెంట్ ఉంటుంది సార్, పనిచేసే గవర్నమెంట్ ఉంటుంది. సూపర్ ఆన్సర్ సార్, సూపర్ ఆన్సర్. మీరు ఏ పార్టీని కూడా తీసుకోకుండా పనిచేసే గవర్నమెంట్ అని అన్నారు, ప్రజల పక్షంలో మాట్లాడినరు. సార్, కవిత, కల్వకుంట్ల కవిత కొత్తగా పార్టీ పెట్టుకున్నారు, అది కూడా టీఆర్ఎస్ అనే పెట్టినారు. ఆమె దూకుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను కవిత గారు పార్టీ పెట్టినప్పుడు నేను అనుకున్నా, ఆమె ఒక పార్టీ, ఆమె పేరు ఎట్లా వచ్చింది, ఆమె టీఆర్ఎస్ తోటే వచ్చింది కదా. టీఆర్ఎస్లో ఆమె ఎంపీగా ఉన్నది, టీఆర్ఎస్లో ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మరి పార్టీ అంత చేసినాక ఆమె ఇంకో పార్టీ ఎందుకు పెట్టుకుంది చెప్పరి? అంటే సీఎం కావాలని వాళ్ళ నాన్ననే సీఎం. ఓపెన్గా చెప్తుంది సార్, నేను నెక్స్ట్ సీఎం నేనే. ఎందుకైతే చెప్పరి? వాట్ స్పెషాలిటీ షీ ఈజ్ హ్యావింగ్. ఆమె ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె ఏమంటుంది, నిన్న బీసీలకు ఎక్కువ మంది ఉన్నారు రాలేదంటుంది. నీవు ఎప్పుడైతే ఉన్నావో, నీవు ఓడిపోయినావు ఎంపీగా, ఎమ్మెల్సీ నీకు ఇచ్చేటప్పుడు నువ్వు అనాలి నిజామాబాద్లో ఒక బీసీకి ఇద్దాం. నువ్వు అనలేదు కదా. నీకు పదవి ఇచ్చినప్పుడు తీసుకున్నావు. నీకు అంటే మీ ఇంట్లోనే 2 పార్టీలు ఉండాలి, ఒకటి బీఆర్ఎస్ ఉండాలి, రేపు ఇంకో పార్టీ ఉండాలి. ఇద్దరు కలిసి మీరు బీసీలో బాగా చేస్తామంటారు. బీసీ పార్టీ ఎవరైనా ఉన్నదో వాళ్ళకి చేయండి. ఓకే, ఎవరో బీసీ ఉన్నాడు కదా, ఇప్పుడు కొందరు బీసీ కృష్ణయ్య ఉన్నాడు, ఆయన పార్టీ పెట్టమని చెప్పండి. అంతేగాని ఆల్రెడీ ఒక పార్టీ ఉంటేనే, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నేను బీసీలో చేస్తా అందరికి చేస్తానే వచ్చింది కదా. సో ఆమె ఆ విధంగా అని ఏదో చేస్తుందంటే ఇట్స్ ఆల్ హంబక్ అని నేను అనుకుంటాను. సార్, కాక్రోచ్ జనతా పార్టీ ప్లస్ జెన్జీ ఈ రెండు ఒక్కటిలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి ఢిల్లీ ధర్నా చౌక్లో దేశ వ్యతిరేక శక్తులే ఎక్కువగా పనిచేసినాయి అనే దాని మీద మీరేమంటారు? నిజమా కాదా? అంటే దేశ వ్యతిరేక అంటే న్యాచురల్గా చూడండి, ఒక పేపర్ లీక్ అయిందంటే ఎంతో అది ఉంటుంది పిల్లలకు. ఇప్పుడు మీరైనా మేమైనా చదువుకుంటేప్పుడు నేను సర్వీస్ కమిషన్ రాశాను. ఓకే, సర్వీస్ కమిషన్లో తప్పులు జరుగుతాయి. ఓకే, న్యాచురల్గా ఎవరు చేస్తారు తప్పులు? కింద ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. తప్పు జరిగింది, దాన్ని ఎట్లా చేయాలి? నేను ఆ రోజు ఒక పోస్ట్ పెట్టాను, తప్పు జరిగింది కరెక్టే, కానీ దీన్ని ఏ విధంగా సరిదిద్దాలంటే మిగతా దగ్గర ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, మిగతా అంటే వేరే యూనివర్సిటీలు, ఫారెన్ యూనివర్సిటీలు. ఇప్పుడు కేంబ్రిడ్జ్లో మొన్న మీరు చూసారా, ఒక ప్రొఫెసర్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్షన్లో ఆయన క్రెడెన్షియల్స్ కరెక్ట్ లేవని చెప్పి ఒక దాని మీద ఒక కమిటీ వేసారు. వేస్తే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. చూసినరా? అంటే కేంబ్రిడ్జ్ అనే యూనివర్సిటీనే సెలెక్షన్ అనేది కరెక్ట్ చేయలేదని తెలిసింది. ఇప్పుడు చేయలేదనేది ఇట్స్ ఏ డెఫినెట్ ఫ్యాక్ట్. కానీ ఆయన వేరే వైట్ కాదు. ఓకే, కాబట్టి ఇది దాని ఏమవుతుంది, వైట్ అండ్ బ్లాక్ కింద అది వచ్చి అది ఫ్లేరప్ అవుతుంది. సో అక్కడ కూడా నీట్ అనేది పేపర్ లీక్ అయింది. ఇప్పుడు ఎవరు లీక్ చేసిండ్రు? దాని మినిస్టర్ లీక్ చేయలేదు కదా, ప్రైమ్ మినిస్టర్ లీక్ చేయలేదు కదా. అంటే ప్రభుత్వం వీక్ ఉందని. బట్ ఇంత పెద్ద కంట్రీలో లీక్ అయింది ప్రతిసారి, ఎన్నోసార్లు మన దగ్గర లీక్ అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు దాన్ని తీసుకొస్తే అంటే ఫస్టే ఆ మినిస్టరు రిజైన్ చేస్తే చాలా బాగుండు. ఎప్పుడైనా యంగ్స్టర్స్ కదా, వాళ్ళు ఒకటి అనుకున్నది అది కావాలనే ఫీలింగ్ ఉంటుంది. అది రిజైన్ చేసి
తర్వాత ఏం కావాలని చేస్తే బాగుండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోయినారు. దానివల్ల ఈరోజు ప్రతిదానికి అంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ అప్పుడు జేఏసీ అనేది, ప్రతిదానికి జేఏసీ అనేది. నేను చూసేది జేఏసీ ఒక నలుగురు ఉండేది, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జేఏసీ. ఏంది కూరగాయలు అమ్మేది జేఏసీ, బస్సులు కండక్టర్లు జేఏసీ, డ్రైవర్లు జేఏసీ, ఏదంటే అది ప్లాట్ మీద చేసేటోడు జేఏసీ. కానీ హానెస్ట్గా జేఏసీ అని రాలేదు. ఓకే, మేము న్యాయం చేస్తాం, తప్పు చేయకుంటే మేము నడుపుతాం, కరప్షన్ లేకుంటే మేము ఆ జేఏసీ రాలేదు. సో ఇక్కడ కూడా కాక్రోచ్ పార్టీ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, అందరికీ జాబ్స్ లేవు. న్యాచురల్. ఈరోజు మన 140 crores ఉన్న ఈ కంట్రీలో ఎంతమంది యూత్ ఉన్నారు? 30 crores ఉన్నారని చెప్తున్నారు కదా. 30 crores జాబ్ దొరకవు కదా. సో వాళ్ళకి ఏం కావాలి? స్కిల్ కావాలి. సో టుడే గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అయినా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు మన తెలంగాణ, హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి వచ్చే పని చేస్తున్నట్టు, హోటల్లో ఎక్కడ ఏదైనా. సో వాళ్ళందరికీ స్కిల్, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడు అవుతుంది తప్ప లేకుంటే ఇలాంటిది అంటే దాంట్లో 10% ఏమో కరెక్ట్ వాళ్ళు ఉంటారు, ఇది అన్యాయం జరిగిందని. 90% ఇలాంటి దాన్ని ఏమంటారు, ఎగనెస్ట్ ఏదైతే ఉంటారో రౌడీ మూక వాళ్ళు వీళ్ళు జాయిన్ అయ్యి చేస్తారు. మన ఏమన్నారు, చీఫ్ జస్టిస్నే రావద్దని చెప్పారు. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. చీఫ్ జస్టిస్ రాలేదని చెప్పి అది బయటికి ఇష్యూ చేయక్కర్లేదు. చీఫ్ జస్టిస్ ఎవరు తప్పు మాట్లాడిండో, చీఫ్ జస్టిస్ రేపు రావద్దని అంటే అంతకుముందు మీకు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎంగానే రానియకపోయేది. సార్, మరి మంత్రులు చేయరు, పై స్థాయి అధికారులు చేయరు, కింది స్థాయిలో పేపర్ లీక్ జరుగుతున్నప్పుడు మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే మరి ఒక పబ్లిక్లో ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని చల్లార్చాలంటే ఒక పని చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ద మినిస్టర్. ఇప్పుడు ఏదో విధంగా దాన్ని ఫ్లేరప్ చేయనియొద్దు. ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేసి రిజైన్ చేసిండు కదా, చేయబట్టి చల్లారింది కదా. దా డేవుని ఆయన చేస్తే చేసినాక ఇంత ప్రాబ్లం కాకపోవు. ఇన్ని పార్టీలు కలిసి ప్రతి పార్టీ కూడా ఏమనుకుంటుంది, ఈరోజు మేము ప్రభుత్వం రావాలా, యూపీలో ఒక పార్టీ రావాలనుకుంటుంది, ఢిల్లీలో మళ్ళీ ఆప్ రావాలనుకుంటుంది, ఇంకో దగ్గర ఇంకో. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఇష్యూ కావాలా, ఎవరో చేసిన ఇష్యూను వీళ్ళు దేవంటూ సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో దానివల్ల తప్ప ఇలాంటి రాకుంటే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా, ఇట్ మే బీ సెంట్రల్ ఆర్ స్టేట్, ఎనీ స్టేట్ యూత్కి నిజంగా ఏం కావాలి వాళ్ళని యూ హ్యావ్ టు సెలెక్ట్. ఒక మంచి యూనివర్సిటీ నుంచి అంటే రైట్ స్టూడెంట్స్, రైట్ ఒక చదువు మీదే పట్టు ఉన్న వాళ్ళను తీసుకొని ఏమనుకుంటున్నారు, మీకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా స్కిల్స్ డెవలప్ చేయాలా అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు జనరల్గా అది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు, ఇంత ఫ్లేరప్ కాదు. ప్రజల పక్షంలో మాట్లాడినరు. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఈరోజు మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్.